సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసేకి ముందు నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరి గురించి చేస్తున్నాను నేను. ఈ వీడియో ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, ప్రతి ఒక్క పేరెంట్‌కి, ప్రతి ఒక్క టీచర్, లెక్చరర్ అండ్ ప్రొఫెసర్. ఈ వీడియోలో ఏముంటుంది? ఈ వీడియోలో ఉండేదేంటంటే యువత ఎస్పెషల్లీ టుడేస్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రోల్ ఏదైతే ఉందో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌నే మనము మెంటర్ అంటాం. మెంటర్ అంటే ఎవరు? ఫిలాసఫర్, ఫ్రెండ్ అండ్ గైడ్ ఉండాలి. ఎస్పెషల్లీ టు ద టీనేజర్స్. ఎవరైతే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో టీనేజర్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చానా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీభత్సమైన స్పీడ్ తోటి వచ్చేసింది కూడా. మనం గూడా మారాలి. పిల్లలు ఎలాగో మారుతారు. ఎందుకంటే ఈ జనరేషన్ గాని వాళ్ళకి టెక్నాలజీ అడాప్షన్ చాలా ఈజీ. వాళ్ళకి సులభంగా వచ్చేస్తుంది. అండ్ దే ఆర్ టోటల్ ఇంటూ టెక్నాలజీ. టెక్నాలజీ తోటి లేనిది ఎవరు అనేదంటే పెద్దవాళ్ళు. ఎస్పెషల్లీ ద టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ విత్ బిగ్ డిగ్రీస్ అండ్ పీహెచ్‌డీస్. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము మన యువతని పాస్ట్ తోటి లింక్ చేసి చదివిపిస్తున్నామా? వచ్చే ఫ్యూచర్ గురించి చదివిపిస్తున్నాం. నా ఉద్దేశంలో 2 కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీడ్ తోటి, ఆ వేగంతోటి దాన్ని తట్టుకోవాలంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క పేరెంట్‌కి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా డబ్బులు పోసి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్ ఎవరైతే 8, 9, 10, 10వ తరగతిలో పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 10వ తరగతి తర్వాత ఏంటి? అది కెరియర్ కౌన్సిలర్‌గా నేను ఒక సింపుల్ కెరియర్ కౌన్సిలర్‌గా అసెస్మెంట్ కూడా చేస్తాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మీతోటి రిక్వెస్ట్ చేసేదేంటంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా అండి? సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. ఈ టాపిక్‌లో మనం కవర్ చేయాల్సింది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకెవరు పిల్లలు లేరు. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద పేరెంట్స్ హూస్ కిడ్స్ ఆర్ స్టడీయింగ్. ఎవరైతే 8థ్ స్టాండర్డ్, 9థ్ స్టాండర్డ్, 10థ్ స్టాండర్డ్ చదువుతున్నారో అండ్ అబోవ్ దట్ ఆల్సో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ యాస్పెక్ట్ ఏంటంటే, ఒక పేరెంట్‌గా ఇక్కడ పేరెంట్ దగ్గర మీరు ఎడ్యుకేటర్ అని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ అని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ మీరు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజం మాట్లాడదాం. నా కంపెనీ పేరు S9 కన్సల్టింగ్. ట్రూత్ అండ్ సర్వీస్ మా మోటో అండి. నిజం చెప్తాము. మంచి క్వాలిటీ సర్వీసెస్. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువతకి అర్థం కావాలి. ప్రతి ఒక్క పేరెంట్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మీరు స్లైడ్‌లో చూసినట్టయితే ప్రతి ఒక్క పేరెంట్ తనని అర్థం చేసుకోవాలి. ఏంటది? డూ ఐ కంపేర్ మై చైల్డ్ విత్ అదర్స్? నేను నా పిల్లల్ని ఇంకొక పిల్లోలతోటి గాని, వాళ్ళ స్టూడెంట్స్ క్లాస్‌మేట్ గాని, మీ చుట్టాల పిల్లలతోటి కంపేర్ చేస్తాను. నాకు తెలీదు. 90% ఆఫ్ హోమ్స్‌లో కంపేర్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకొచ్చే మార్క్స్ తోటి మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారా? డూ ఐ ఈక్వేట్ మార్క్స్ విత్ దేర్ వర్త్? నెక్స్ట్ మీ పిల్లలకి 3 భయాలు టాప్ 3 ఫియర్స్ ఏంటి తెలుసా మీకు? తెలుసా లేదా? ఆ నిజం మీ దగ్గరుంది. దాని సమాధానం మీ దగ్గరుంది. నెక్స్ట్ డూ ఐ డిస్కస్ ఏఐ అండ్ ఫ్యూచర్ క్యారియర్స్ రేషనల్లీ? చాలా ఇంపార్టెంట్. ఈరోజున్న టాపిక్ అంతా దీని మీదనే బేస్ అయింది. ఫ్యూచర్ ఏంటి? జాబ్ ఏంటి? కెరియర్ ఏంటి? సెటిల్మెంట్ ఏంటి? అనే ప్రశ్నలు ప్రతి ఒక్క పేరెంట్‌లో ఎలా ఉంటుంది? ఏఐ వస్తుంది? అనేది ఒక చాలా ట్రాన్స్‌ఫార్మేటివ్ ఫేజ్‌లో ఉన్నాం మనం. ఈ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఫేజ్‌లో ఈ మారుతున్న కాలం ప్రకారం మనము మారాలి. చదువులో మారాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇవన్నీ గాకుండా డూ వి హావ్ డివైస్ రూల్స్ అట్ హోమ్? డివైస్ రూల్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు డిన్నర్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్స్ అన్నీ ఆఫ్ అన్నా ఉంటాయి. ఛార్జింగ్‌లో ఉంటాయి.
అది ఫస్ట్ రూల్. అండ్ ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్‌కెళ్ళడానికి డివైస్‌తో మాట్లాడుకో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళది. ప్రతి ఒక్క పేరెంట్ అండ్ వాళ్ళ పిల్లలు గూడా సోషల్ మీడియా మీద టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు? వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? ఏ యాప్స్ మీద ఉన్నారు? ఇవన్నీ గూడా సైబర్ క్రైమ్ ఇష్యూస్‌లో వస్తాయి. సరేనండి? నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. ఇది నేను చెప్పేది బేసిక్ ఇంట్రొడక్షన్ అండి. మీరందరూ దీంతో సమీకరిస్తే నాతోటి ఏకీభవిస్తే దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. చానా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మనం ఏఐ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? పిల్లల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అదొక పేరెంట్ కన్నా, ఎడ్యుకేటర్ కన్నా, స్కూల్ మేనేజ్‌మెంట్ కన్నా, కాలేజ్ మేనేజ్‌మెంట్ కన్నా చానా ఉపయోగపడుతుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. నేను తెచ్చిన ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అండి, యూనివర్సల్ పేరెంటింగ్ అంటాం. యూనివర్సల్ పేరెంటింగ్ అంటే పిల్లలు అక్రాస్ ద గ్లోబ్ వచ్చే ప్రాబ్లమ్స్ కామన్. యాస్ ఎ పేరెంట్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ కామన్. మన భాషలు వేరుండొచ్చు, మన సంస్కృతి వేరుండొచ్చు కానీ ప్రాబ్లమ్స్ చానా మట్టుకుండేది కామన్. అది ఏంటో మనం తెలుసుకుందాం. టీనేజ్ సర్వైవల్ ఇన్ ఏఐ టైమ్స్. ఇక్కడ ఏఐ అంటే చాలా మంది పెట్టిన డెఫినిషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్టే 100%. బట్ నా ఉద్దేశ్యం ప్రకారం అది ఆర్టిఫిషియల్ అనడం న్యాయం కాదు. దాన్ని నేను అసిమిలేటెడ్ ఇంటెలిజెన్స్ అంటాను. అసిమిలేటెడ్ అంటే అన్ని దగ్గరలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి కరెక్ట్ రూపంలో ఇస్తుంది. అది అసిమిలేటెడ్ ఇంటెలిజెన్స్. దాన్ని ఆర్టిఫిషియల్ అనడంతో దాని వాల్యూ తగ్గుతుంది. దాని వాల్యూ పెంచటం లేదు, తగ్గియటం లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం దాన్ని అసిమిలేటెడ్ ఇంటెలిజెన్స్ అనడం కరెక్ట్. నా ఉద్దేశ్యం ప్రకారం. ఇక్కడ మనం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఫ్యూచర్‌లో నేను చెప్పేది ఈ రోజు ప్రకారం 28 ఫిబ్రవరి 2026 వీడియో రికార్డింగ్ జరుగుతుంది. ఇక్కడి నుంచి వచ్చే ఫ్యూచర్ ఇప్పుడు మార్చ్ వస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లు అయిపోయి ఉంటాయి. సో, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి లెట్ అస్ సే ఫ్రమ్ జూన్ 2026 నుంచి అంత లోపల ఒక విపరీతమైన మార్పు 360 డిగ్రీ మార్పొస్తుంది ఎడ్యుకేషన్ సెక్టర్‌లో. స్కూల్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, డిఫరెంట్ స్పియర్స్‌లో. ఎందుకంటే ఏఐ దూరిపోయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్పీడ్ తోటొస్తుందంటే మీరు ఇమాజిన్ చేయాలి. ఇక్కడ ఎస్పెషల్లీ ఎవరైతే 12థ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫర్ నీట్ ఆర్ అదర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళందరికీ నేను చేసేది ఒక చిన్న విన్నపం పేరెంట్స్‌కి అందరికి ఏంటంటే దయచేసి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్స్ మాత్రం తీసుకోకండి బ్రాంచ్ స్పెషలైజేషన్. ఇప్పుడు మీరు అడగొచ్చు, లేదండి మరి ఇప్పుడే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. మరి సీఎస్‌సి ఎందుకొద్దు అంటున్నారంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటేనండి. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్ ఉంది. రిలేటెడ్ టు కన్‌స్ట్రక్షన్. అదైతే ఆగదు గదా! మెకానికల్ ఇంజినీరింగ్ డీలింగ్ విత్ వెహికల్స్, ఆటోమొబైల్స్ ఎవ్రీథింగ్. బండ్లు కొనడం ఆపం గదా! రైట్? థర్డ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అంటే ఏదో ఒకటి సర్క్యూట్ బోర్డో, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ గూడా మనకేంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఈ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి హ్యూమన్ పర్సన్ ఉండాల్సిందే. సీఎస్‌సి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దాంట్లో ఏంటంటే ఎక్స్‌ట్రీమ్‌లీ బ్రిలియంట్ పీపులే తీసుకోవడం బెటర్ నంబర్ 1. ఎందుకంటే సీఎస్‌సి ఈస్ డీలింగ్ విత్ ఒకటే ఒక వర్డ్ అండి. ఆ వర్డ్ అనేది ఆటోమేషన్ అంటాం. ఆటోమేషన్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ డూస్ దట్ సేవ్స్ టైమ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇంతకుముందు మనకు టైప్ రైటర్ ఉంటుండే. మన ఫైల్స్ అన్నీ గూడా మా నాన్నగారు వాళ్ళందరూ గూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో పనిజేసినప్పుడు టైప్ రైటర్ పెట్టాలా, కార్బన్ పేపర్ పెట్టాలా, టైప్ చేయాలా, ఫైల్ ఎతకాలంటే ఒక 3 రోజులు, 4 రోజులు పడుతుంది. బట్ దాన్ని రీప్లేస్ చేసిందేది? మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఇప్పుడు దాని తర్వాత వచ్చిందేంటి? ఇంటర్నెట్. టైమ్ సేవ్ చేసి ఒక క్లిక్ ఆఫ్ ద బటన్ తోటి మీకు మొత్తం ఫైల్ డౌన్‌లోడ్ అయిపోతది. మీరు పెన్ డ్రైవ్‌లో గాని అంతకుముందు ఫ్లాపీ డ్రైవ్స్ ఉంటుండే. దాంట్లో మనం షేర్ చేస్తుండే ఇవన్నీ. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. టైమ్ సేవింగ్. ఆటోమేషన్ అంటే ఎనీథింగ్, ఎనీ వర్క్, ఎనీ రిపిటిటివ్ వర్క్ దట్ క్యాన్ సేవ్ టైమ్ దట్ ఈస్ ఆటోమేషన్. అయితే రొటీన్‌గా చేసే వర్క్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం రిపీటెడ్‌గా ఇప్పుడు అది ఏఐ చేసేస్తున్న వర్క్. అది మనం గుర్తుపెట్టుకోవాలిక్కడ. అందుకే ఆటోమేషన్. అందుకే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎందుకు చేయకూడదంటే ఈ క్షణంలో ఏ గ్లోబ్‌లో, ఏ మూల ఆఫ్రికాలోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియా ఎవడో ఒకడు ఏదో ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ని ఆటోమేట్ చేసేస్తున్నాడు. ఆటోమేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఒక వెబ్‌సైట్ చేయాలంటే ఒక 10 ఫోటోలివ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి, అన్నీ ఇచ్చి సార్ ఒక వారంలో చేస్తా, 10 రోజుల్లో చేస్తా అనేసి అంటాడు. దానికోసం ఎక్స్‌వైజెడ్ డబ్బు తీసుకుంటాడు. ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు ఆన్‌లైన్ ఎళ్లి డేటా ఫీడ్ చేస్తే 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా ఎక్కువ అనుకుంటా. ఒక 2 నిమిషాల్లో వెబ్‌సైట్ రెడీ అయిపోతుంది.
దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాస్ ద పవర్ ఆఫ్ ఆటోమేషన్, ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఏ కోడింగ్ నేర్చుకోని అవసరం లేదు. అన్‌లెస్ అంటే మీకు నిజంగా సాఫ్ట్‌వేర్‌లో పోవాలి, పీహెచ్‌డీ చేయాలంటే అక్కడ చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే అవసరం లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మెనీ టూల్స్ వచ్చినాయి. మీరు గూగుల్, యూట్యూబ్‌లో క్లిక్ చేస్తేనే చాలు ఎన్ని టూల్స్ వచ్చినాయంటే కొన్ని పెయిడ్ టూల్స్, కొన్ని ఫ్రీ టూల్స్ వచ్చినాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఇమేజెస్ ఎట్లా జనరేట్ అయితుంది, వీడియోస్ ఎట్లా జనరేట్ అయితుంది. అందరూ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం, మన పిల్లలకి మనం ఏం నేర్పియాలి అని. ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే 8థ్ స్టాండర్డ్, 9థ్ స్టాండర్డ్, 10థ్‌కి వచ్చారో వాళ్ళకి మనం ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్‌గా తయారు చేయాలండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మా అమ్మగారు చెప్పేవారు, చెప్తున్నారు కూడా ఇప్పుడు కూడా. ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ విల్ డెఫినెట్‌లీ బి ఎ గుడ్ సిటిజన్. ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ విల్ డెఫినెట్‌లీ బి ఎ గుడ్ సిటిజన్. ఎ గుడ్ సిటిజన్ నీడ్ నాట్ బి ఎ గుడ్ హ్యూమన్. అందుకే మన పిల్లలకి మనం ఒక మంచి వ్యక్తి తయారు చేసి వాళ్ళకి కరెక్ట్ వాల్యూస్ ఇచ్చామనుకోండి. దాని తర్వాత 10వ తరగతి తర్వాత వాళ్ళే 10వ తరగతి వచ్చే లోపల వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏ కెరియర్ కావాలి. ఈరోజే మా బావగారు కూడా ఒక క్వెషన్ అడిగారు. అంటే స్కూల్స్ ఉండవా? కాలేజెస్ ఉండవా? మరి జాబ్ ఎట్లా? సెటిల్మెంట్ ఎట్లా? అంటే పిల్లలు డిసైడ్ చేస్తారు. ఏఐ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఉట్టి ఒక బ్యాంకర్స్ అంతనే. ఏంటంటే మీ పిల్లలొచ్చి మీకు చెప్పాలి. నాన్న, అమ్మ నేను ఈ కోర్స్ చేస్తున్నాను. ఈ కోర్స్ చేస్తే నాకు ఒక బెనిఫిట్ ఉందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం కోర్స్ చేస్తారో వాళ్ళ ఇష్టం. ఆ డెసిషన్ వాళ్ళకి వదిలేయడమే బెస్ట్ అండి. అండ్ ఫ్యూచర్‌లో మీరేదో ఫోర్స్ చేసి, వాళ్ళేదో కోర్స్ చేసి, మళ్ళా వాళ్ళు సక్సెస్ కాకపోతే వచ్చి మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అందుకే ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ రోల్ ఏంటంటే ఒక బ్యాంకర్ లాగా తయారవ్వాలి. బ్యాంకర్ లాగా తయారైనాక వాళ్ళు చెప్పాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? నీ ఇష్టం. నా బడ్జెట్ ఇంత. ఈ బడ్జెట్‌లో నువ్వు ఏం కోర్స్ చేస్తావో చేసుకో. నీ ఉపాధి నువ్వు చూసుకో. అది పిల్లలకి వదిలేయాలి. పిల్లల డెసిషన్‌కి ఇప్పుడు మీరు వదిలేయాలి. ఇంకా ఇంతకు ముందులాగా కంట్రోలింగ్ కాదు. పేరెంట్స్ కంట్రోలింగ్ చిల్డ్రన్ రోజులు పోయినాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నిజం ఒప్పుకుందాం. అందుకే ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఒక పేరెంట్ ఒక ఫ్రెండ్‌గా ఉండాలి. ఒక గైడ్‌గా ఉండాలి. ఒక మెంటర్‌గా ఉండాలి. సేమ్ థింగ్ ఇట్ ఈస్ అప్లైడ్ టు ఎ టీచర్, లెక్చరర్ అండ్ ప్రొఫెసర్. ఇది ప్రొఫెషన్స్ ఫినిష్. అయిపోయింది. బెస్ట్ టీచర్ ఉండొచ్చు, బెస్ట్ లెక్చరర్ ఉండొచ్చు, బెస్ట్ ప్రొఫెసర్ ఉండొచ్చు. మీరు ఒకటి పీహెచ్‌డీ కాదు 4 పీహెచ్‌డీలు చేసి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ టుడే ఇన్ ఏఐ టైమ్స్. ఎందుకంటే ఈరోజు పిల్లలకి కావాల్సింది ఏంటి? ఈరోజు పిల్లలకున్న అటెన్షన్ తెలుసు కదా మీకు, ఏడీహెచ్‌డీ డిజార్డర్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్, ఏడీడీ. ఒకప్పుడు మనం చదువుకునే టైంలో క్లాస్‌లో కూర్చున్నప్పుడు 40 నిమిషాలు, 30 నిమిషాలు ఇంటుండే. ఓకే. దాంట్లో ఒక 20 నిమిషాలన్నా ఇంటుండే. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. ఈరోజు ఎంటైర్ అటెన్షన్ స్పాన్ వచ్చేసింది ఎంతవరకంటే 8 సెకండ్లు. మీరు కరెక్ట్‌గా ఇన్నారండి. 8 సెకండ్లు. ఈరోజు పిల్లలు వాట్సాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఐప్యాడ్ ఇచ్చేసేసరికి వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వాళ్ళని మీరు గ్రాబ్ చేయాలి వాళ్ళ అటెన్షన్ స్కూల్‌లో గాని, క్లాస్‌లో, కాలేజ్‌లో, ఇంట్లో గాని 8 సెకండ్స్ లోపల మిమ్మల్ని జడ్జ్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఇంట్రెస్టింగ్ చెప్తే నేను పట్టుకుంటారు. లేకపోతే నేను పట్టించుకోరు. ఇది ఫ్యాక్ట్ అది. వాళ్ళకి అవసరమైందైతే ఇంటారు. 8 సెకండ్స్ కంటే ఉండాల. అందుకే 8 సెకండ్స్ పడిపోయినప్పుడు మీరు క్లాస్‌లో ఈరోజు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎలా చెప్తారండి? 45 మినిట్స్, 50 మినిట్స్ పీరియడ్‌లో పిల్లలు వింటున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పిల్లల సంగతి మనకు తెలిసిందే. పిల్లలకి తెలుసు నిజమేంటో. అందరు పిల్లలు అంటలేదు. మెజారిటీ. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ టీనేజర్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ ఏఐ టైమ్స్‌లో. ఫస్ట్ వాళ్ళని ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా సరిదిద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ వీడియో కూడా అదే డైరెక్షన్‌లో చేయడం జరుగుతుంది. మనకొచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఈ ఎరా స్కిల్స్‌లో ఉండే దాంట్లో. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క టీచర్, ఎడ్యుకేటర్, ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. ఆటోమేషన్ సైడ్ ఎళ్ళిపోతారు అందరూ. ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ విల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఆటోమేషన్. ఎవ్రీథింగ్ విల్ బి డన్ త్రూ ఏఐ. ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్‌కి ఉపాధి ఉంటుంది ఫ్యూచర్‌లో. ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఏంటి? ఏ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా మీరు మన గాంధీజీ గారిది నయి తాలీమ్ అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే యూజింగ్ ద హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. 3 ఫిలాసఫీ. ఏ ఎక్సర్‌సైజ్, ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా దాంట్లో ఈ 3 ఉపయోగించాలి. హెడ్, హార్ట్, హ్యాండ్. చేస్తే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ లెర్నింగ్.
దాన్నే మనం ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. చాలా మటుకు స్కూల్స్‌లో చేస్తున్నారు. చేయటం లేదని కాదు. చేస్తున్నారు. ఒక టాపిక్ తీసుకున్నారు. సోషల్ స్టడీసే తీసుకున్నారు. పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ వీడియోస్ చూడడము, సోషల్ స్టడీస్ చదవడము, ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? ఇలా తెలుసుకోవడం. సైన్స్ ప్రాజెక్ట్ ఉంటే సైన్స్ ప్రాజెక్ట్. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒక లెట్ సే పిల్లలకి టాపిక్ ఉంది అబౌట్ డైనోసారస్, జురాసిక్ ఎరా. దాంట్లో డైనోసారస్ ఎట్లుండే, ఏముండే ఇంతకుముందు అబ్స్ట్రాక్ట్ ఉంటుండే. ఇప్పుడు టాపిక్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్‌లో బొమ్మలు గూడా ఉన్నాయి. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు. వీడియోస్ చూసిన తర్వాత ఆఫ్‌కోర్స్ రియల్ లైఫ్ అయితే మనం చూపెట్టలేం. 'జురాసిక్ పార్క్' సినిమా చూపెట్టొచ్చు. దాని తర్వాత మన నెహ్రూ జూలాజికల్ పార్క్‌కెళ్తే ఒక పెద్ద డైనోసారస్ బొమ్మ ఉంటది. అది చూపెట్టొచ్చు. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్. అలాగే వాళ్ళిప్పుడు జువాలజీ గాని, బాటనీ గాని ఎనీథింగ్ ఇప్పుడు టైగర్ గురించి నేర్చుకున్నారనుకోండి. టైగర్ చూసిన తర్వాత జూలో పోయి చూపెట్టడము, ఒక ఆర్టికల్ దాని మీద ప్రజెంటేషన్ చేస్తే వాట్ ఈస్ టైగర్? వాట్ ఈస్ ఎవ్రీథింగ్ అట్లా. సో, నేనేమంటున్నాను ఇట్ ఈస్ లింకింగ్ ఎవ్రీథింగ్ టు ద ప్రాక్టికల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్‌మెంట్. అది. సో, ఇక్కడొచ్చే ఛాలెంజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఛాలెంజెస్ ఏముంది మనకి అనేసంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. పిల్లలకి ఏమైతుంది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ తోటి వాళ్ళకొచ్చేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మానసిక బాధ. ఈ మానసిక బాధతోటి ఫస్ట్ వచ్చేది ప్రెషర్ తట్టుకోలేక సూసైడల్ ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. నేను నెక్స్ట్ ఏంటి ఫెయిల్యూర్ అంటే ఒక భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏసి అమ్మో! నాకంటే ఎక్కువ మార్క్స్ వాడికొస్తుంది. నాకంటే ఎక్కువ మార్క్స్ ఆ అమ్మాయికొస్తుంది. కాంపిటీషన్. ఇవన్నిటిని ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళేం జేస్తారు? పోర్నోగ్రఫీ చూడడం జేస్తారు. క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది. ఇంకా చానా డార్క్ వెబ్ దాంట్లో గేమింగ్ అడిక్షన్ చానా ఉన్నాయి. ఇక నేను చెప్పనవసరం లేదు. సైబర్ బుల్లింగ్ ఎక్కువైతుంది. ఇవన్నిట్లో ఏమైతుంది? ఇవన్నీ ఒక యాంగిల్‌లో ఉంటే, ఇంకొక యాంగిల్‌లో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ డ్రగ్స్‌ని గూడా మనం చాలా మటుకు పేరెంట్స్, స్కూల్స్ మేనేజ్మెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్, యువత గూడా అందరూ కలిసి మనం ఫైట్ చేయాల్సిన పని. ఎవరు ఇండివిడ్యుయల్‌గా ఎవరు చేయలేరు. ఇది అందరూ కలిసికట్టుగా చేయాల్సిన పని. ఇది మన బాధ్యత అందరి. అందుకే చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో. అందుకే ఇవన్నీ గాకుండా డిజిటల్ డిసిప్లిన్ ఏంటి? ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏంటి? మీకు ఈ ఏఐ ఎరాలో కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఏఐ లిటరసీ ఏంటి? క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ఎథిక్స్ అండ్ వాల్యూస్, అడాప్టబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈ మొత్తం వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా కొన్ని వేరే ఐటెమ్స్ స్లైడ్ వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. లెట్ us కమ్ డైరెక్ట్‌లీ టు ద టాపిక్. ఛాలెంజెస్ ఫేస్డ్ బై టుడేస్ టీన్స్. ఏమొస్తున్నాయి? సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుంది. డ్రగ్ యూజ్ అండ్ పెడ్లింగ్. డ్రగ్స్ నేనైతే తాగను. నేనైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయను. నేను పెడ్లింగ్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో డేంజరస్. సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు. స్టాకింగ్ చేస్తున్నారు. ఇంకొక క్లాస్‌మేట్ గాని, స్టూడెంట్‌ని హరాస్ చేయడం. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకనో, తెలుసో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని జడ్జ్ చేయకండి. అర్థం చేసుకుందాం వాళ్ళని. వాళ్ళకొక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం యాస్ ఎ మెంటర్. దాని తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ అబార్షన్స్ నేను చెప్పనవసరం లేదు. మనకందరికి తెలిసిందే. అకాడమిక్ ప్రెషర్ అండి. విపరీతమైన అకాడమిక్ ప్రెషర్ వచ్చిన పిల్లల్ని వాళ్ళు తట్టుకోగలుగుతారా లేదా? ఎందుకంటే వాళ్ళ అటెన్షనే పడిపోయింది. 8 సెకండ్స్ అంటే ఇమాజిన్. ఇంకా వచ్చే ఫ్యూచర్ జనరేషన్ దేవుడెరుగు. పోర్నోగ్రాఫిక్ అడిక్షన్ అండ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా. మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా అంత చిన్న పిల్లలకి ఎవరు మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. సోషల్ మీడియా 18 ఇయర్స్ వచ్చినాకనే ఇవ్వాలని వాళ్ళు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయితుందో లేదో చూడాలి. వరల్డ్ ఎంత మొత్తం చూస్తుంది ఆస్ట్రేలియాలో జరిగే ఎక్స్‌పెరిమెంట్, సోషల్ ఎక్స్‌పెరిమెంట్. ఇక క్రికెట్ బెట్టింగ్ నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న వరల్డ్ కప్‌లు, ఐపీఎల్స్ వచ్చే దగ్గర అందరు దానివల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది. దాని తర్వాత వచ్చేదేంటి సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్ ఫార్వర్డ్‌లో హేట్రెడ్ టువర్డ్స్ అదర్ రిలీజియన్, అదర్ కాస్ట్, అదర్ కమ్యూనిటీ హేట్రెడ్‌ని పెంచడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలకి, వాళ్ళకి ఏం మోరల్ వాల్యూస్ ఇవ్వాలి, ఏం ఎథికల్ వాల్యూస్ ఇవ్వాలనేదే ఈ వీడియో సారాంశం. అందుకే ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుందాము. యాస్ ఎ పేరెంట్, ఎడ్యుకేటర్, యాస్ ఎ టీనేజర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. దీంట్లో ఉన్న అన్ని పాయింట్స్ మీతోటి షేర్ చేస్తున్నాను. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు తెలిసినంత నాలెడ్జ్‌కి నేను మీతోటి షేర్ చేస్తాను. నాకిది ఇట్స్ ఓన్లీ ఏ నాలెడ్జ్ షేరింగ్ వీడియో అండి. నేనేం ఎక్స్‌పర్ట్ కాదు. అన్నీ నేను అయిపోయినాయి ప్రిడిక్షన్ చేయటం లేదు. సో, ద ఓన్లీ థింగ్ ఈస్ నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి మీకు షేర్ చేస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యూనివర్సల్ పేరెంటింగ్ ఎందుకు? టీనేజ్ సర్వైవల్ మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఇక్కడ రైజింగ్ టీనేజ్ యాంక్సైటీ. ఈ యాంక్సైటీ వల్ల పిల్లలకి ఏమైతుంది డిప్రెషన్ వస్తుంది. నేను చేయగలుగుతానో లేదో, పెర్ఫార్మ్ చేయగలుగుతానో లేదో. రీసెంట్‌లీ ఒక ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఒక ఫాదర్ ఊరికే ఆ పిల్లోడిని సతాయించి, లేదు నువ్వు టాప్ టాప్ చేయాలా నీట్‌లో ఇది, అది అని బాగా ప్రెషర్ చేస్తే, ఆ పిల్లోడు తట్టుకోలేక చంపేసాడు వాళ్ళ నాన్న.
ఒక బ్లూ డ్రమ్‌లో పార్ట్స్ అన్నీ కోసేసి. ఇది నిజం. పేపర్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అబద్ధం ఆడటం లేదు. పేపర్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకే పిల్లలకి మీరు ప్రెషర్ ఇచ్చేది ఎట్లుంటది? ఈ టెన్షన్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్తున్నారు. ఇవన్నీ గాకుండా మనకొచ్చిన పెద్ద ఒక శాపం ఏంటంటే, ఈ కార్పొరేట్ స్కూల్స్ అండి. ఈ కోచింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూషన్స్. ఈ కోచింగ్ క్లాస్ వచ్చి వాళ్ళకి మేము ఐఐటీలో ఇచ్చేస్తాం జాబులు, ఐఐఎంలో ఇచ్చేస్తాం. వాళ్ళ కెరియర్ సెట్ అయిపోతది. నిజంగా ఇప్పుడు మీరు ఒక్క 5 సెకండ్లు కొంచెం వెనక్కెళ్ళి ఆలోచించండి. ఇంతకు ముందులాగా ఉందా? అమెరికా మార్కెట్, సాఫ్ట్‌వేర్ మార్కెట్ లేదు గదా! అక్కడున్న అమెరికన్ మార్కెట్‌లో అక్కడ ఏం జేస్తున్నాడో వాళ్ళ ప్రెసిడెంట్ అంతా మనకు తెలిసిందే. సో, ఇప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ మార్కెట్ జాబ్స్ ఉన్నాయంటే ఉన్నాయి గానీ, కరెక్ట్ ఇంతకు ముందులాగా లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి? మీరు మా పిల్లోడు చదివేయాలి, ఐఐటీలో ఎళ్ళిపోవాలి, ఐఐఎంలో ఎళ్ళిపోవాలి ఇదే అనుకుంటే, మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. ప్లేస్‌మెంట్స్ కూడా పడిపోయింది. ఐఐటీ అండ్ ఐఐఎం వాళ్ళ దాంట్లో కూడా. ప్లేస్‌మెంట్ రికార్డ్ కూడా పడిపోయింది. ఎందుకంటే మార్కెట్ చేంజ్ అవుతుంది. అని చెప్పి ఐఐటీ, ఐఐఎంలో ఏం తక్కువ లేదని కాదు. టీచింగ్ అంటే బానే ఉంది. కానీ ప్లేస్‌మెంట్ దగ్గర మీకు కావాల్సిన మనకు కావాల్సిందేంటి పిల్లోడు మంచిగా చదువుకోవాలి, అమ్మాయి మంచిగా చదువుకోవాలి, మంచి ప్లేస్‌మెంట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి. అదొస్తుందా లేదా? అది మీరు ఆలోచించండి. అదే అన్నమాట. ఇక్కడ జరగాల్సిందేంటంటే నేనెందుకు 5 సెకండ్స్ మీరు వెనక్కెళ్ళి ఆలోచించండి అంటే మార్కెట్ చేంజ్ అయిపోయింది. జాబ్ మార్కెట్. బిజినెస్ మార్కెట్ చేంజ్ అయింది. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఆలోచించాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే 8, 9, 10 స్టూడెంట్స్ ఉన్నారో, 12 స్టూడెంట్స్ ఉన్నారో, మీ కెరియర్ ఈస్ నాట్ జస్ట్ ఏదో కోర్స్ చేసేయడము, ఎగ్జామ్ రాసేయడము, కోచింగ్ క్లాస్ తీసుకోవడము, అక్కడ ఏదేదో చేసేయడము, మనకు తెలుసు అక్కడ ఏం జరుగుతాయో. సో, అక్కడ పెద్ద ఏదో ఒక సీట్ తెచ్చేయడం ఒక కాలేజ్‌లో. ఏమైతుంది ఇంతమంది ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ పాస్ ఔట్ అయ్యారు. వాళ్ళ ప్లేస్‌మెంట్స్ లెవెల్స్ ఏమున్నాయి? అడగండి. వేర్ ఆర్ దే? అది ఇక్కడ ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్. చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అడిగేదే అది. అండ్ ఇక్కడొచ్చిన మేజర్ ఇంకొక ప్రాబ్లమ్ ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళందరితోటేమో పిల్లల్ని రుద్దడము, చేయడము, వాళ్ళకి హై ప్రెషర్ పొద్దున్న 4 నుంచి రాత్రి 12 వరకు నేర్పియడంతోటి వాళ్ళు ప్రెషర్‌లోకెళ్ళిపోయి ఈ డ్రగ్స్ తీసుకోవడం అలవాటవుతుంది వాళ్ళకి. వాళ్ళ బయాలజికల్ క్లాక్ చేంజ్ అవుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి. దీనితోటి ఒక డిప్రెషన్, సోషల్ మీడియా, డ్రగ్ అడిక్షన్, సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి టీనేజర్స్‌లో ఆబ్వియస్‌లీ. ఇంతకుముందు ఉన్న వాల్యూస్ లాగా ఉండకపోవచ్చు. ఇంతకుముందున్నలాగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాయ్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇంతకుముందు కూడా చెప్పాను గదండీ! టీనేజ్ ప్రెగ్నెన్సీస్, టీనేజ్ అబార్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇది. ఇక ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఇక్కడ చూడండి. రైజింగ్ టీనేజ్ యాంక్సైటీ అండ్ డిప్రెషన్ కాజ్ ఫర్ కన్సర్న్. కంపారిజన్ కల్చర్ అండ్ డిజిటల్ అడిక్షన్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి అందరు పిల్లలు గూడా నేను ఇన్‌స్టా మీద ఈ రీల్ చేస్తున్నా, ఆ రీల్ చేస్తున్నా. నీకు ఫాలోవర్స్ ఎక్కువున్నారా? నాకు ఫాలోవర్స్ ఎక్కువున్నారు. అగైన్ కంపారిజన్. నెక్స్ట్ థింగ్స్ పెర్ఫార్మన్స్ బేస్డ్ ఐడెంటిటీ అండ్ అకాడమిక్ హైపర్ కాంపిటీషన్. ఓహ్! వాడికి 99 వచ్చింది. వీడికి 97 మా వోడికి ఈ ర్యాంక్ వచ్చింది. మీరు చూస్తారు గదా! సో అండ్ సో స్కూల్ 33, 33, 34 ర్యాంక్స్ అని ప్రతి ఒక్క టీవీ నైన్ ఈ ఛానల్, ఆ ఛానల్ అన్నిట్లో ఆ వీడియో ఎగ్జామ్స్ అయిపోనంగానే ఈ ర్యాంక్ వీడియోస్ వస్తాయి. ఒకటే అబ్బాయి 2 ఇన్‌స్టిట్యూషన్‌లో ఎట్లా చదువుతాడండి? అది చీటింగ్ గాదా ఒక పేరెంట్‌ని? ఎంతోమంది మన యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో చాలా మంది ఎక్స్‌పోజ్ చేశారు. ఈ కార్పొరేట్ స్కూల్స్‌ని. చైనా స్కూల్స్‌ని. చైనా కోచింగ్ క్లాసెస్‌ని. దయచేసి మీరు ఆలోచించండి. ఒక పేరెంట్‌గా ఇంత డబ్బులు మీరు పెడుతున్నారు పిల్లల గురించి. వాళ్ళ ఆరోగ్యం మంచిగుండాల. మంచిగా చదువుకోవాల. వాళ్ళెక్కడైనా చదవని. వాళ్ళు ఏ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటారో, వాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళిష్టం. మీ ఇష్టం అది. నేను చెప్పేదేంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా మంచిగుండాలి. ఈ చదువుతోటే కాదు కదా! ఇప్పుడు అది పోయింది. మార్కెట్ అయితే పోయింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ మార్కెట్ ఈస్ గాన్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అది మనం తెలుసుకుందాం. క్లీన్ అండ్ టీనేజ్ రాకుండా వాళ్ళు ఏఐ డ్రివెన్ కెరియర్ అన్‌సర్టెనిటీ. ఏఐ వచ్చిన తర్వాత ఏ కెరియర్ ఎప్పుడు ఎట్లొస్తదో, ఎట్లా మారుతదో ఎవరు తెలీదు. వి ఆర్ నాట్ గాడ్స్ టు ప్రిడిక్ట్ ఇట్. బట్ అట్‌లీస్ట్ మనం తెలుసుకోవచ్చు కదా! ఒక అవగాహన పెంచుకోవచ్చు కదా! అందుకే ఈ వీడియో. మీ అవగాహన పెంచడం కోసమే ఈ వీడియో. నేను మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం లేదు. ప్రస్తుతం ఉన్న నిజాన్ని మీతోటి షేర్ చేస్తున్నాను. డెసిషన్ మేకింగ్ మీ చేతిలో ఉంది. నా ఒక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటండి? మీకొక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మీకొక నాలెడ్జ్ షేరింగ్ వీడియో. అదే నేను చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ కాకుండా ఏమైతుంది కొంతమంది పేరెంట్స్‌కి కంప్యూటర్స్ ఎట్లా వాడాలో తెలీదు. ల్యాప్‌టాప్ ఎట్లా వాడాలో తెలీదు. సోషల్ మీడియా ఎట్లా వాడాలో తెలీదు. పేరెంట్స్ కొట్టలేను. చాలా మంది టీచర్స్, లెక్చరర్స్‌కే తెలీదు. ఈ ఏఐ టైమ్స్‌లో అది సాధ్యమా? అది కరెక్టా? పిల్లలు 10 స్టెప్స్ అహెడ్ ఉంటే ఒక టీచర్ గూడా, లెక్చరర్ గూడా, ప్రొఫెసర్ గూడా అట్‌లీస్ట్ వాళ్ళతో పాటు ఉండాలి గదా!
వాళ్ళకంటే అబ్బో ఉంటే ఇంకా మంచిది. అన్నిటికంటే చాలా ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే అహం అండి. ఈగో. ఒక టీచర్ గాని, ఒక లెక్చరర్, ప్రొఫెసర్‌కి నేను ఇంత పెద్ద చదువు చదివినా నాకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండొద్దు. మారుతున్న కాలం ప్రకారం, మారుతున్న యువత ప్రకారం వాళ్ళకి కావాల్సిందేంటో మనం తెలుసుకుందాం. వాళ్ళతో పాటు ఉందాం. వాళ్ళని బిఫ్రెండ్ చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఐపీఏఎం అంటాం. ఇండియన్ పేరెంట్ యాంక్సైటీ మ్యాట్రిక్స్. పేరెంట్స్ మేజర్ వరీస్ ఏమున్నాయండి? మా పిల్లలకి సూసైడల్ ఫీలింగ్స్ ఉండకూడదు. భయపడుతున్నారు. డ్రగ్స్ ఇంకా బెట్టింగ్‌లోకెళ్ళిపోతున్నారో ఏమో తెలీదు. పోర్నోగ్రఫీ, సోషల్ మీడియా అటెన్షన్, అడిక్షన్ ఎక్కువైపోతుంది. ప్రెస్టీజ్ అయిపోతుంది. అరే! మీ పిల్లోడు ఈ కాలేజ్ చదువుతలేడా? ఈ కోచింగ్ క్లాస్‌లో లేడా? అనంగానే మీకొక ప్రెషర్ స్టార్ట్ అయిపోతది. ఇమ్మీడియేట్‌గా మంచిగా చదివే పిల్లని ఒక నార్మల్ స్కూల్‌లో, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్‌లో తీసుకుపోయి ఇన్‌స్టిట్యూట్ కోచింగ్ క్లాసెస్‌లో పెట్టేస్తారు. ఎందుకంటే మీరు తట్టుకోలేక పియర్ ప్రెషర్. ఆ పిల్లలు గూడా ఒక్కొక్కసారి వచ్చి చెప్తారు. లేదు డాడీ మా ఫ్రెండ్ దాంట్లో చదువుతుంది. నేను గూడా చదువుతా. ఓకే. కరెక్ట్. బట్ అసెస్ చేయాలి గదా! అసెస్‌మెంట్ జరుగుతుందా? అందరు ఐటీలో సీట్ దొరుకుతదా అండి? అందరికి మెడిసిన్‌లో సీట్ దొరుకుతది. టోటల్ సీట్స్ ఎన్నున్నాయో కాలిక్యులేట్ చేయండి. ఎంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో కాలిక్యులేట్ చేయండి. మా పిల్లోడు దొరకదా? మా అమ్మాయికి దొరకదని దొరకాల. తప్పదు కాంపిటీషన్‌లో ట్రై చేయాలి. బట్ ఆలోచించండి. నేనొకటే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆలోచించండి. అందుకే వీడియో. సైబర్ క్రైమ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. మనీ మ్యూల్ స్కామ్స్ చెప్పాను గదండీ! డేటింగ్ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటే రూట్ కాజెస్ ఏంటి? టీనేజ్ క్రైసిస్‌లో. ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు చేసిన పెర్ఫార్మన్స్ ప్రకారమే వాళ్ళ సెల్ఫ్ వర్త్. ఓకే. నీకు 96 మార్క్స్ వస్తే గుడ్ బాయ్, గుడ్ గర్ల్. కాకపోతే బ్యాడ్ బాయా? అంటే బ్రెయిన్ లేనట్టా? ఈ కంపారిజన్ కల్చర్. చూసినావా ఆ పక్కింటి అబ్బాయి చూడు ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య డాటర్, సన్ గాని ఎంత బాగా చేస్తున్నారు. నువ్వు అస్సలు చేయటం లేదు. అగైన్ సెకండ్ డేంజర్. డిజిటల్ ఓవర్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏంటి? కాన్స్టెంట్ ఎవ్రీ టైమ్ థట్ యూ ఆర్ ట్రైయింగ్ టు సే మాకు ఇది చేయాలి. కాన్స్టెంట్‌లీ వి హావ్ టు బి కన్జ్యూమ్ చేస్తున్నాం. పిల్లలు కన్జ్యూమ్ ఎక్కువ చేస్తున్నారు. ఈ రీల్ ఊరికే డింగ్, 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 డింగ్ అని ఇట్లా కొట్టేయడము మొబైల్ ఫోన్‌లో. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇంకోటి చెప్పాను కదా! ఎమోషనల్ ఇల్లిటరసీ అంటాం. ఇవన్నీ కాకుండా మీరు మీరు అసెస్ చేయండి. ఏం ఆర్‌ఓఐ డ్రివెన్ అంటారు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఏ స్కూల్‌లో చదివిపించినా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపియండి, ప్రైవేట్ స్కూల్‌లో చదివిపియండి, ఐసీఎస్‌ఈయో, సీబీఎస్‌ఈయో, ఎస్ఎస్‌సీ బోర్డో ఎనీథింగ్. మీరు ఎలాగో చదువుతున్నారు పిల్లలు. దాని తర్వాత మీరు ఒక కోచింగ్ క్లాస్‌లో జాయిన్ చేపిస్తారు. ఒక కోచింగ్ క్లాసెస్ మీదెంత కడుతున్నారు? స్కూల్ ఫీజ్ ఎంత కడుతున్నారు? దాని తర్వాత పిల్లలు ఆ పర్టిక్యులర్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత, పాస్ ఔట్ అయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయి. జాబ్స్ వస్తే ఎంతకొస్తున్నాయి? అది ఉందా మార్కెట్? ఇంతకుముందు ఉండే. నేను లేదంటం లేదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇవన్నీ కాకుండా మేజర్ ప్రాబ్లమ్ ఏమైతుందంటే పేరెంట్స్ అండ్ పిల్లలు పరిచయం తగ్గిపోతుంది. ల్యాక్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ కనెక్షన్. అవునా కాదా? ఆలోచించండి. ఇది నేను చెప్పేది ఇప్పుడు. ఇప్పుడు మనం టాపిక్‌లోకి దిగుతున్నాం. ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో కండి. ఏఐ డిస్రప్షన్ రియాలిటీ. ఒక డిగ్రీ రావడంతో అది ఏ డిగ్రీ అయినా ఉండని. గ్యారంటీ లేదు జాబ్ వస్తది. ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? మీరు చెప్పానుగా ఐఐటీ, ఐఐఎమ్స్‌లోనే ప్లేస్‌మెంట్స్ పడిపోయినాయి బాగా. స్కిల్ ఏవైతే ఉన్నాయో స్కిల్స్ ఒకటే కాపాడగలుగుతాయి. ఈ అన్నిటికంటే ఏంటంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉంది. స్కిల్ బేస్డ్ ఉండాలి. ఒక ల్యాప్‌టాప్ రిపేరింగో, ఫ్యాన్ రిపేరింగో, ఏసీ రిపేరింగో, కెమెరా రిపేరింగో, మొబైల్ ఫోన్ రిపేరింగ్. స్కిల్ బేస్డ్ వాళ్ళకి ఫ్యూచర్ కెరియర్స్ ఉంటాయి. రిపిటీటివ్ జాబ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఎగిరిపోతాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్‌లు ఎవరికైతే చాలా రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు దే క్యాన్ యాడ్ వాల్యూ. ఇప్పుడు ఒక ఎంబీఏ పర్సన్ చేశారండి. ఆయన మార్కెటింగ్ నేనే ఎంబీఏ మార్కెటింగ్ ఉంది. మేము ఫీల్డ్‌లో తిరిగాం. అలాగా చాలా మంది ఉన్నారు. వేరే స్పెషలైజేషన్ ఫీల్డ్‌లో తిరిగారు. ఫైనాన్స్ గాని, కంప్యూటర్స్ అప్పుడంతా తిరిగినాం. చాలా మంది పేరెంట్స్ కూడా నాతోటి ఏకీభవిస్తారు. ఫీల్డ్‌లో తిరిగినాం, చేసాము, కలిసినాం, ఇంతమంది చేసినాం. దట్ ఈస్ కాల్డ్ ద రిచ్ ఎక్స్‌పీరియన్స్. ఈ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే మీరొచ్చి ఒక క్లాసెస్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అదే టీచర్, ప్రొఫెసర్, లెక్చరర్ ఆ రోల్స్ ఉండవు. ఇప్పుడు మీరు మెంటర్ అయితారు. మెంటర్ అయ్యి ప్రాపర్ ఏం చేయాలి మీరు? ఫెసిలిటేట్ వాళ్ళకి క్వెషన్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్‌ని మీరు ఫెసిలిటేట్ చేయాలి. ఒక టీచర్ గాని, లెక్చరర్, ప్రొఫెసర్ ఆ ప్రాసెస్‌ని ఫెసిలిటేట్ చేయాలి. ఫెసిలిటేట్ చేయడం అంటే ఇట్స్ ఎ స్కిల్. అది నేర్చుకోవాలి. నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు తెలుస్తుంది. నేనేం కొత్తగా చెప్పను ఆ సబ్జెక్ట్. కానీ హౌ టు ఫెసిలిటేట్ ద ప్రాసెస్.
దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ చేంజింగ్ టైమ్స్, ఏఐ టైమ్స్. అందుకే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్వాలిఫికేషన్స్ సరిపోవు. ఆ టైమ్స్, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే, వాట్ ఈస్ ద కెపాసిటీస్? మార్కెట్‌లో ఏం అడుగుతున్నారు అందరూ? నేను ఈ ప్రాజెక్ట్ చేశాను సార్, నేను అది చేశాను, నా డిగ్రీ ఇంత ఉంది, ఎంటెక్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చేయమన్నానా అంటున్నారు. ఆ కంపెనీలో ఇటువంటి క్వాలిఫికేషన్ కాదు, ఈ కాంపిటెన్సీస్ అంటాం. మీలో ఈ స్కిల్స్ ఉంటే మేము ఈ జాబ్ ఇస్తాం అంతే. మా బిజినెస్ ప్లాన్ ప్రకారం ఇది. నువ్వు 90% స్టూడెంట్ ఉండొచ్చు, 45 నాకు సంబంధం లేదు. నీ మార్క్స్ ఎన్ని వచ్చాయి? మార్క్స్‌కి, జాబ్‌కి, కెరియర్‌కి లింక్ తెగిపోయింది. అది ఈ స్లైడ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ యూనివర్సల్ పేరెంటింగ్ ఏంటంటే, స్టాప్ కంట్రోలింగ్ యువర్ చిల్డ్రన్, నాట్ కంట్రోల్. పానిక్ అవ్వకండి. అండ్ ఇట్స్ నాట్ ప్రెస్టీజ్ ఉండకూడదు. కులం, మతం, ప్రాంతం ప్రెస్టీజ్ పెట్టుకోకండి. ఎందుకంటే పోయినాయి ఆ రోజులు ఇప్పుడు. అమెరికన్ మార్కెట్ బాగానే పోయినాయి. కట్నాల మార్కెట్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఏం చాలా మంది పేరెంట్స్ పెళ్ళిళ్ళ మార్కెట్ రాగానే వద్దండి మాకు సాఫ్ట్‌వేర్ సంబంధం వద్దు అంటే. అది 360 డిగ్రీస్ చేంజెస్. అందుకే ఇక్కడ మనం ఏంటంటే పిల్లలకి హ్యూమన్ డెవలప్‌మెంట్. ఒక మనిషిగా ఎలా బతకాలి? మంచి మనిషిగా ఎలా బతకాలి? మంచి సిటిజన్‌గా ఎలా ఉండాలి? వాళ్ళకి ఎథిక్స్ నేర్పాలి. ఎమోషనల్ స్టెబిలిటీ నేర్పాలి. వస్తాయి కష్టాలొస్తాయి. దాన్ని ఎలా తట్టుకుంటారు? ఏం చేస్తారు? అందరికొస్తాయి. పైవాడికి మనం ప్రార్థించుకుందాం. అందరిని కాపాడాలి. ఇది ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్‌లో కూడా పేరెంటింగ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. ఏదో ఏడుస్తున్నాడా? ఒక ఐప్యాడ్ పడి డింగ్ 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 పిల్లలు చూడడం. చూస్తలేరా? ఐప్యాడ్ పడేసి, ఐఫోన్ పడేస్తే, ఏదో ఒక టాబ్లెట్, ఒక మొబైల్ ఫోన్ పడేస్తే దాంట్లో ఇమ్మర్స్ అయి ఉంటారు. అది కరెక్ట్. అది కూడా ఇట్లా దగ్గర పెట్టుకొని చూస్తే. వితిన్ 2-3 ఇయర్స్ అద్దాలొస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్. ప్రతి ఒక్క పేరెంట్, టీచర్, ఎడ్యుకేటర్ అందరూ కూడా ఆలోచించుకోండి. పిల్లలు, యువత కూడా టీనేజర్స్ ఎవరైతే చూస్తున్నారు. టీనేజ్ సర్వైవల్ ఫ్రేమ్‌వర్క్‌లో వచ్చేది ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ, నెక్స్ట్ డిజిటల్ డిసిప్లిన్, అకాడమిక్ రెసిలియన్స్, ఎథికల్ ఐడెంటిటీ, కెరియర్ అడాప్టబిలిటీ. ఇవి ఉంటే 10th తర్వాత మీరు ఎలాగైనా అడాప్ట్ అవ్వచ్చు. 12th తర్వాత కూడా ఎలాగైనా అడాప్ట్ అవ్వచ్చు. ఇది 5 పిల్లర్స్ అండి. టీనేజ్ సర్వైవల్ ఫ్రేమ్‌వర్క్. చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఏఐ టైమ్స్. ఫస్ట్ ఎమోషనల్ స్టెబిలిటీ మోడల్ ఏంటి? ఇక్కడ పిల్లలకి మనం షేర్ చేయాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ ఈస్ ఓకే. ఇట్స్ గుడ్ టు ఫెయిల్, నో ప్రాబ్లమ్. బట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. డోంట్ రిపీట్ ద మిస్టేక్. అది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? పాజిటివ్ స్ట్రెస్ ఏంటి? నెగెటివ్ స్ట్రెస్ ఏంటి? హౌ ఇట్ విల్ హెల్ప్ దెమ్ గ్రో. అది ఇక్కడ. నెక్స్ట్ ఎమోషనల్ వొకాబులరీ. పాజిటివ్ అఫర్మేషన్స్ అంట. మీరు ఎలా పిల్లలు వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ప్రెషర్స్ వస్తాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఎగ్జామినేషన్ ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. క్వెషన్ పేపర్ స్టార్ట్ చేయకుండా కొంతసేపు బ్రేక్ తీసుకోవాలి. క్వెషన్ పేపర్ ఇవ్వగానే కొంతసేపు ఆగాల. డీప్ బ్రీతింగ్ చేయాలి. దాని తర్వాత స్లోలీ లుక్ అట్ ద పేపర్ అండ్ అండర్స్టాండ్ ఏమేమి క్వెషన్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి. పానిక్‌గా తొందర కాదు. అండ్ ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? టైమ్ మేనేజ్‌మెంట్. రేపు పొద్దున నాకు ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళాలి. ఇవాళ హాల్ టికెట్ వచ్చిందంటే, వన్ డే బిఫోర్ వెళ్లి చూసుకొని రావాలి. స్కూల్ గాని, కాలేజ్ గాని, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో. అందుకే పేపర్స్ చదవాలి. ఎందుకు పేపర్స్ చదవాలా? ఆ రోజు ఏదో ర్యాలీ ఉంది. నువ్వు ఎగ్జామ్ పోయేటప్పుడు ర్యాలీ ఉంది. సంథింగ్ ఈస్ దేర్. ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ ఆగుతారా? మాక్సిమం 5 మినిట్స్ గ్రేస్ ఇస్తారు. దాంతో ఆ అబ్బాయి గాని, అమ్మాయికి టెన్షన్ పెరుగుతది. అయ్యో! నేను సెంటర్‌కి వెళ్ళగలుగుతానా లేదా? వెళ్ళగలుగుతానా? అక్కడ ఆ టెన్షన్‌లో పోయి వాళ్ళు గేట్ ఏసేసారనుకోండి. ఏడుపు స్టార్ట్. పోనీ ఎళ్ళేసరికి కరెక్ట్ టైంకి ఎళ్ళిపోయారు. అక్కడ కూర్చొని ప్రెషర్ స్టార్ట్ అయితది. మైండ్ క్లియర్ ఉండదు. మన తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే మైండ్ దొబ్బుతది. సో, ఇవన్నీ గూడా మనం నేర్పియాల్సిందేంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ. ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకో. ఇట్స్ ఓకే టు ఫెయిల్. సైకిల్ మీద కూర్చోంగానే మనం నేర్చుకోం గదండీ! పడతాం గదా! 2, 3 సార్లు. పడనీయండి పిల్లలు. తప్పేముంది దాంట్లో? నేర్చుకుంటారు గదా! వాళ్ళు సొంతంగా నేర్చుకోవాలి. అది దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ గుడ్ పేరెంట్. మీరు ఎనకాల పట్టుకోవాలి. సైకిల్ నేర్పేటప్పుడు పట్టుకుని తొక్కు అనాలి. వాళ్ళకి బ్యాలెన్స్ రానిచ్చి వదిలేయాల. వాళ్ళ వాళ్ళ సైకిల్, వాళ్ళ జీవితం సైకిల్ వాళ్ళే తొక్కాలి. లేలేలే మా పిల్లల్ని నేను ముందు కూర్చోబెట్టలే. జీవితం అంతా నేను వాళ్ళ సైకిల్ తొక్కుతా అంటున్నారు ఇప్పుడున్న పేరెంట్స్. అది కరెక్టా కాదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఐ యామ్ నోబడీ టు జడ్జ్. డిజిటల్ గవర్నెన్స్ మోడల్ ఏంటి? ఫ్యామిలీ డిజిటల్ పాలిసీ. మీ అందరి ఫ్యామిలీలో ఒక పెట్టుకోవాలి. ఎంతసేపు స్క్రీన్ టైం పెట్టుకుంటారు? ఎంతసేపు మొబైల్ మీద ఉంటారు? ఎంతసేపు సోషల్ మీడియా మీద ఉంటారు?
ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది చాలా మంది టీచర్స్‌కి అందరికి తెలియని అల్గోరిథం అవేర్‌నెస్. అల్గోరిథం అవేర్‌నెస్ ఏంటంటే ఇప్పుడొచ్చే టూల్స్ అన్నీ గూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అల్గోరిథం. అల్గోరిథం ఏంటి మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు లెట్ మీరు ఒక చెప్పులు కొనుక్కోవాలనుకుంటారు. జస్ట్ మీరు గూగుల్‌లో ఎళ్లి టైప్ చేస్తారు. ఐ వాంట్ టు బై షూస్ సో సైజ్ అనేసి పెడతారు. పెట్టంగానే మీకు మొత్తం ఇమేజెస్‌తో, ఫోటోస్‌తో సహా గూగుల్‌లో వచ్చేస్తాయి. దాంతో సడెన్‌గా మీరేం చేస్తారు? అరే! మా ఫ్రెండ్ బర్త్‌డే ఉంది అని చెప్పి ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే ఏమైతుంది మీకక్కడ సైడ్‌లో షూస్ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తుంటాయి. అవునా కాదా? మీరు ఏది దాని ప్రకారం ఏ చాయిస్ ప్రకారం మీరు కొడతారో, మీ చాయిస్ ఏదైతే ఇస్తారో, ఆ చాయిస్ రిలేటెడ్‌కి మల్టిపుల్ చాయిసెస్ మీ పక్కన వచ్చేస్తది. సచ్ థట్ దే ఆర్ ఫోర్సింగ్ యూ టు బై. దే ఆర్ ఫోర్సింగ్ యూ టు అండర్‌స్టాండ్. థట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ అల్గోరిథం అవేర్. తెలుసుకోవాలి. అన్ని టూల్స్ అండి. సాఫ్ట్‌వేర్ దగ్గర నుంచి అందరికి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా తెలుసు. ఈ అల్గోరిథం అవేర్‌నెస్ అనేది ఇట్స్ బిల్ట్ ఇంటు ది సిస్టమ్. ఏఐ టూల్స్‌లో అయితే చెప్పనవసరం లేదు. మీరు కొట్టంగానే మొత్తం వచ్చేస్తది. 'రామచరిత్రమానస్.' ఉట్టి ఒకసారి క్యాజువల్‌గా ఏదైనా కొట్టి చూస్తే వచ్చేస్తది. మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తది ఫ్లడ్. దాని తర్వాత అదే కన్సిస్టెంట్‌గా చెప్తా ఉంటది. అదే అల్గోరిథం మీద బేసే అది చెప్తుంటదనమాట. నెక్స్ట్ వచ్చే అకాడమిక్ రీఫ్రేమింగ్. ఇక్కడేంటి మనము మార్క్స్, ప్రెస్టీజ్ దగ్గర నుంచి మనం స్కిల్స్ అండ్ లెర్నింగ్ వెలాసిటీకెళ్ళాలండి. మనం ఉట్టి ఇంతకుముందు మన దగ్గర మార్క్స్ ఉంటుండే. మార్క్స్ మీదనే మనం జడ్జ్ చేస్తుండే పిల్లల్ని. ఇప్పుడు మనం మార్క్స్ బేస్డ్ జడ్జ్‌మెంట్స్ చేయకూడదు. అందుకే ఇక్కడ స్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ లెర్నింగ్ వెలాసిటీ. నెక్స్ట్ ఇక్కడేంటి పిల్లలకి చెప్పాల్సిందేంటంటే పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఇంటర్న్‌షిప్స్, హైబ్రిడ్ స్కిల్స్ ఇది చానే. పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు 10థ్ నుంచే మనం పిల్లలకి ఏం చేయాలి సైన్స్ ప్రాజెక్ట్ చేయడము, స్పోర్ట్స్ ప్రాజెక్ట్ చేయించడం, స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేయడం, ఎన్‌సీసీలో పార్టిసిపేట్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. తర్వాత కల్చర్ గాని, వేరే స్పోర్ట్స్ ఎనీథింగ్ వాళ్ళకి విచ్ కెన్ యాడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం. అప్పుడు వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ అయినప్పుడు ఏమైతది దాంతో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఎంపీసీ తీసుకోవాలా, సీఈసీ తీసుకోవాలా, బీజెడ్సీ తీసుకోవాలా, మెడిసిన్ చేయాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్. వాళ్ళ డెసిషన్ మేకింగ్. ఆల్టర్‌నేటివ్స్ ఎన్ని ఇయర్స్ వరకు అయితుంది. ఇవన్నీ కాకుండా ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ అన్నిట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇంటర్న్‌షిప్స్ అంటాం గానీ ప్రాక్టికల్ లెర్నింగ్ అండి. ఈ సబ్జెక్ట్ ఏ క్లాస్‌లో పిల్లలు చదువుతున్నా దాని ప్రాక్టికల్ అవుట్‌పుట్ ఎక్కడుంది? ఆ పిల్లలు దాని ద్వారా వాళ్ళతో పిల్లల ద్వారా చేయిస్తే ఇంకా బెటర్. వాళ్ళకి అప్పుడు ఎగ్జామినేషన్ ప్రెషరే ఉండదు. జియోగ్రఫీ, సివిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్ మీరు ఏ సబ్జెక్ట్ అనండి ఆ సబ్జెక్ట్. తెలుగు పద్యాలున్నాయనుకోండి, తెలుగు నాటకాలున్నాయనుకోండి, తెలుగు మాస్టరే ఉన్నారు. మంచిగా ఒక నాటకం అయిపియండి. వాళ్ళ భాష మంచిగా రాదా? సేమ్ థింగ్ విత్ ఇంగ్లీష్. ఒక పోయెట్రీ చెప్పండి. వాళ్ళతో పోయెట్రీ రాయిపియండి. పోయెట్రీ రెసిటేషన్ ఎట్లుంటది? దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లుంటది? చాలా మంది ఎగ్జామ్స్ ఇవాళ రేపు పిల్లలు ఎట్లా రాస్తున్నారు? ఆ పోయెట్ ఎవరో తెలీదు. ఆథర్ ఎవరో తెలీదు. ఆథర్ గురించి 2 లైన్స్ రాయరు. పోయెట్ గురించి 2 లైన్స్ రాయరు. బట్ మార్క్స్ మాత్రం 90 ఔట్ ఆఫ్ 100 వస్తాయి. ఇవన్నీ ఏంటంటే స్విమ్మింగ్ థియరీలో 100% అండి. 100 ఔట్ ఆఫ్ 100 స్విమ్మింగ్ సబ్జెక్ట్‌లో. బట్ స్విమ్మింగ్ పూల్‌లో దిగడం రాదు. అది. ఇప్పుడు మీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు. సచినట్టు స్విమ్మింగ్ పూల్‌లో దిగాల. అదే ఏఐ ఇప్పుడు. అందుకే దీన్నేమంటున్నాం మనం హైబ్రిడ్ స్కిల్స్ కింద అంటాం. అందుకే ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఆల్సో. నా ఫార్ములా ఇదేనండి. నాకొచ్చిన దేవుడిచ్చిన ఏదో జ్ఞానంతోటి నేను చెప్పేదేంటంటే ఐక్యూ ప్లస్ ఈక్యూ ప్లస్ ఎస్‌క్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌క్యూ. హెచ్‌క్యూ అంటే హ్యాపీనెస్ క్వోషంట్. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి వర్తిస్తది. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా వర్తిస్తది. మీ ఇంటెలిజెన్స్ ప్రకారం, మీకున్న ఎమోషనల్ ప్రకారం, మీకున్న స్పిరిచ్యువల్ క్వోషంట్. స్పిరిచ్యువల్ అంటే నథింగ్ టు డూ విత్ ఎనీ రిలిజియన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ టు అండర్‌స్టాండ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి? మనం ఎందుకు బతుకుతున్నాం? అవేర్‌నెస్ ఏంటి? సెల్ఫ్ అవేర్‌నెస్ ఏంటి? అది స్పిరిచ్యువల్‌గా. ఇవన్నీ కలిపితేనే హ్యాపీనెస్ క్వోషంట్. అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క బాస్‌కి నేను చెప్పేది ఏంటంటే, బాస్, వర్కర్ ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ కూడా ఒక టీమ్ లాగా పనిచేయాలి. ఒక టీమ్ లాగా పనిచేసేటప్పుడు నా ఇప్పుడు ఎవరైతే సీనియర్ పర్సన్ ఉంటారో, ఈరోజు వాట్ హ్యాపీనెస్ కెన్ ఐ గివ్ టు మై టీమ్ మెంబర్స్ అది గుర్తుపెట్టుకో. వాళ్ళు రాంగానే నువ్వు టార్గెట్ ఫుల్‌ఫిల్ చేయాలి, ఇది చేయాలి, అదే ప్రెషర్ బిల్డ్ వాడు ప్రెషర్‌లో ఏం పని చేస్తారు? ఏదైతే టార్గెట్స్ ఎవరున్నాయో, ఆ ప్రతి పర్సన్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఓనర్‌షిప్ ఇవ్వాలి. ఇక్కడ నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ దయచేసి టీచర్స్, లెక్చరర్స్‌ని పాంప్లెట్స్ ఇచ్చి ఇంటింటికి పంపియకండి సార్, మేడం. ఆ టీచింగ్ ప్రొఫెషన్‌ని మీరు చాలా దిగజారుతున్నారండి. వాళ్ళని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వస్తారో పాపం వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు. ఈ సమ్మర్‌లో, ఎండల్లో వాళ్ళు బ్యాగులేసుకొని, వాటర్ బాటిల్ పెట్టుకొని, కష్టపడి ఆ టీచర్స్, వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇంటింటింటికి, కాలనీ తిరిగి సార్ మాకు స్కూల్‌లో జాయిన్ చేపియండి, మా కాలేజ్‌లో జాయిన్ చేపియండి మా పిల్లల్ని అనేసి వాళ్ళొక పెద్ద క్యాంపెయినే స్టార్ట్ చేస్తారు. ఇదొక పెద్ద తలకాయ నొప్పండి. ఎందుకు దిగజార్చాలి ఈ ప్రొఫెషన్‌ని మనం? దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్ అండి. టీచర్స్‌ని గాని, లెక్చరర్స్, ప్రొఫెసర్స్‌ని దయచేసి అడ్మిషన్స్ దాంట్లో పెట్టకండి.
ఫోన్‌లు చేయించడము వాళ్ళతోటి, టెలికాలింగ్ చేయించడము. ఆ టెలికాలింగ్‌లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడతారో మీకందరికీ తెలిసిందే కదా! మనం ఎట్లా మాట్లాడతాం మనకొక రాంగ్ కాలొస్తాయి. అది కాదు. నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో ఎలాన్ మస్కే చెప్పాడు. స్కూల్స్ అవసరం లేదు, కాలేజెస్ అవసరం లేదు. నేను కాదు. మరి అప్పుడు ఇంత పెద్ద కాలేజ్ కట్టారు, ఇంత పెద్ద స్కూల్ కట్టారు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమైతదో తెలీదు. ఏమైతదో నెక్స్ట్ 5 ఇయర్స్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు జాబ్ మార్కెట్ కదా! జాబ్ మార్కెట్ ఉందా? ఇప్పుడు అన్‌ఎంప్లాయబిలిటీ ఎంతుంది ఇండియాలో? వరల్డ్‌లో గూడా? ఇండియాలో అయితే ఆల్ టైమ్ హై ఉంది. రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ తర్వాత ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? పేరెంట్స్ మస్ట్ వాచ్ అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేటర్స్. When I say educators, it can be teacher, lecturer, professor and the concerned school or యూనివర్సిటీ మేనేజ్మెంట్స్. ఎస్పెషల్లీ ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్. పిల్లల్లో స్లీప్ డిస్ట్రప్షన్ ఎక్కువ అవుతుందా? సడన్‌గా సైలెంట్ అయిపోతున్నారా? ఎక్కువ ఇరిటేట్ అయితున్నారా? దాని తర్వాత చాలా డబ్బుల గురించి చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అకాడమిక్ బర్న్‌ఔట్. నాతోటి అయితలేని చదువు అని అంటున్నారా? ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఒకటే ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఇరిటబిలిటీ కొంచెం మీరు లీనియంట్ ఉండాలండి ఇక్కడ. ఎందుకంటున్నానంటే ఇరిటబిలిటీ ఎందుకొస్తదంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి. వాళ్ళ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాళ్ళకంతా మొత్తం చేంజెస్ వస్తాయి వాళ్ళ బాడీలో. కాబట్టి మనం వి హావ్ టు అడ్జస్ట్ విత్ దెమ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ అని మనం వాళ్ళకి చెప్పాలి అంతే. ఇక్కడ నేను చెప్పేది నా రిక్వెస్ట్ మీ అందరికి ఎవరైతే వీడియో చూస్తున్నారో మెంటర్‌షిప్ అండి. టీనేజర్స్‌కి కావాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ దే నీడ్ గైడ్స్ ఇన్ యాంబిగ్విటీ. వాళ్ళకేదో తెలీదు. ఫ్యూచర్‌లో ఏంటి? ఎట్లయితది? ఏమైతది? ఆ టాపిక్ ఏమైనా ఉండొచ్చు. బయాలజికల్ టాపిక్ ఉండొచ్చు. స్పిరిచ్యువల్ టాపిక్ ఉండొచ్చు. సినిమా గురించి ఉండొచ్చు. స్పోర్ట్స్ గురించి ఉండొచ్చు. క్రికెట్ గురించి ఉండొచ్చు. ఎనీథింగ్. దాంట్లో మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిన పేరెంట్ గాని, ఎడ్యుకేటర్ నాకు తెలిసినంత నాలెడ్జ్ నేను మీతో షేర్ చేస్తాను. మిగతాది నువ్వు చెక్ చేసుకో. నేను చెప్పేది వేదం గాదు. ఆ అభిప్రాయంలో ఇది ఉండొచ్చు. నెక్స్ట్ స్టెబిలైజర్స్ ఆఫ్ యాంక్సైటీ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు కంగారు పడుతున్నారు, టెన్షన్‌లోకున్న ఎగ్జామ్ గాని ఏదో ఒకటి లవ్ అఫేరో, లవ్ బ్రేక్ డౌనో, టీనేజ్ ప్రెగ్నెన్సీసో ఏమున్నా గాని నాన్న ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రావాలి. నా దగ్గరికన్నా రావాలా, ఈ స్కూల్‌లో కాలేజ్ టీచరో, లెక్చరర్ దగ్గరికెళ్ళాలి. మేము నిన్ను కాపాడుతాం. తిడుతుండొచ్చేమో యాస్ ఎ పేరెంట్ కొంచెం పడతాయేమో దెబ్బలు కానీ కొట్టకుండా ఉండడం బెటర్. బట్ ఏం చేస్తాం యాస్ ఎ పేరెంట్ మీరు కూడా బాధపడతారు కదా! ఎవరికీ ఇష్టం ఉండదు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయడం, తిట్టడం గాని, కొట్టడం గాని. అందుకే ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. యాస్ ఎ పేరెంట్ అండ్ ఎడ్యుకేటర్ యూ హావ్ టు షిఫ్ట్. ఫస్ట్ గైడ్ ఇన్ యాంబిగ్విటీ. యాంబిగ్విటీ అంటే ఏంటి? ఏదో తెలీదు. నాకెట్లా? ఏంటి? టాపిక్ లేదు. మనకు తెలియకపోతే మనం నేర్చుకొని చెప్తాం. యూ ఆర్ నాట్ అన్ ఎక్స్‌పర్ట్. అన్నిట్లో మీకు తెలవాలని ఏం రూల్ లేదు కదా! ఏందని నేను నేర్చుకొని నీకు చెప్తా. ఇవాళైతే నో ఇవాళ గివ్ మీ సమ్ టైమ్. టుమారో ఐ విల్ టెల్ యూ. అయిపోయింది. టుమారో కాకపోతే 2 డేస్ తర్వాత. వాళ్ళు టెన్షన్‌లో ఉంటే ఏముండే ఇలా వాళ్ళు కామ్ చేయాలి. మనం ఫస్ట్ ఎట్లా కామ్ ఉండాలో పిల్లలకి ఎలా నేర్పియాలి. వాళ్ళు ఎలా కామ్ ఉండాలి. నెక్స్ట్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ నేర్చుకున్నారు. డాడీ నేను ఇంజినీరింగ్ అవ్వాలి, నేను క్రికెటర్ అవ్వాలంటే కొట్టేయకండి. నేను సినిమా యాక్టర్ అవ్వాలా. కొట్టేయద్దు. అవునా? ఏం చేస్తావు చెప్పు? ఎట్లా చేస్తావు చెప్పు? నిజంగా నీకు అంత టాలెంట్ ఉందా? కమాండ్ ఉందా లాంగ్వేజ్ మీద? డాడీ నేను ఫోటోగ్రఫీ చేస్తా, వీడియోగ్రఫీ చేస్తా. వెరీ గుడ్. కన్విన్స్ మీ నీకది తిండి పెడతదా లేదా? అది నువ్వు ఆలోచించుకో నీ ఫ్యూచర్. నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు. అది నీకు తిండి పెడతా అంటే నువ్వు ఆలోచించుకో. అది ఎక్కడ మనం ఫియర్ యాంప్లిఫైయర్స్ ఉంటాం. ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్. నిజంగా మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా ట్రైనింగ్ కావాలంటే మనందరం కలిసి మాట్లాడుకునే సెషనే అండి. టీన్ సర్వైవల్ టూల్ కిట్ అనేది. నేను తయారు చేస్తాను. దాంట్లో పేరెంట్స్ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు. నోబడీ ఈస్ జడ్జింగ్ ఎనీ పేరెంట్. దాని తర్వాత టీనేజర్ రిస్క్ ఆడిట్ మనం ఎలా చేస్తాము? వాళ్ళ డిజిటల్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళతోటి ఎలా పెట్టాలి? ప్రతి ఒక్క స్కూల్ అండ్ మేనేజ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ డ్రగ్ కల్చర్ టైమ్స్‌లో మీరు కంపల్సరీ మీ అడ్మిషన్ ఫార్మ్స్‌లో ఇక్కడ రాయించాల. ఐ విల్ నాట్ కన్స్యూమ్ డ్రగ్స్ నైదర్ ఐ విల్ పెడిల్ డ్రగ్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అడ్మిషన్ ఫార్మ్స్‌లో ఉండాలి. ఎందుకంటే సేమ్ ఐ విల్ నాట్ కమిట్ ఎనీ సూసైడ్ ఆర్ ఎనీ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఐ డు నాట్ హావ్ అసెస్మెంట్ చేయించండి అడ్మిషన్స్ అప్పుడు. దాని తర్వాత సంతకాలు తీసుకోండి. ఏమున్నా గాని పేరెంట్ టీచర్ మీటింగ్‌లో మాట్లాడండి. ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క కాలేజ్ గవర్నమెంట్ గాని, ప్రైవేట్‌లో గాని కంపల్సరీ సైకాలజిస్ట్ ఉండాలండి. వితౌట్ ఎ సైకాలజిస్ట్ మనం నడుపుతున్నాం. ఏమంటే కౌన్సిలర్ అంటారు. అదొక మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్. అందుకే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడేంటంటే కెరియర్ అడాప్టబిలిటీ వర్క్ షీట్, ఎమోషనల్ కన్వర్జేషన్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మన టూల్ కిట్‌లో ఇస్తామండి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో.
అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బీ ఫ్రెండింగ్ అంటామండి. బీ ఫ్రెండింగ్ అంటే వితౌట్ జడ్జింగ్. యువతని జడ్జ్ చేయకుండా వాళ్ళ మాటలు ఏమైతుందో ఇందాము. అడ్వైస్ ఇవ్వకూడదు బీ ఫ్రెండ్. ఎనీబడీ కెన్ బి బీ ఫ్రెండ్. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తామండి. సెకండ్ ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ ఎవరు ప్రాపర్‌గా ఎంఎస్‌సీయో, ఎంఫిల్‌లో సైకాలజీ చేసిన వాళ్ళు దే క్యాన్ గివ్ అడ్వైస్ అండి. బీ ఫ్రెండర్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్. ఎస్పెషల్లీ పీపుల్ ఇన్ ఎమోషనల్ క్రైసిస్, కన్‌ఫ్యూజ్డ్ టైమ్. Psychiatrist ఎవరండి? Who can come with a qualified medical degree and that particular doctor can do with medical intervention. ఆయన టాబ్లెట్ ఇస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు ఒక ట్రీట్మెంట్‌కి దట్ సైకియాట్రిస్ట్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్కూల్, కాలేజ్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే దేర్ ఆర్ 3 లెవెల్స్ అండి. ఫస్ట్ బీ ఫ్రెండింగ్. బీ ఫ్రెండింగ్ ఎనీబడీ ఒక పేరెంట్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, లెక్చరర్స్ ఉండొచ్చు, హాస్టల్ వార్డెన్ ఉండొచ్చు, బస్ డ్రైవర్ ఉండొచ్చు, ఆయా ఉండొచ్చు. ఎవరైనా క్యాన్ బి ఎ బీ ఫ్రెండర్. ఆ బీ ఫ్రెండింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటే మనం ఈ డ్రగ్స్ గానీ, సూసైడ్ గానీ, సైబర్ క్రైమ్ మనం ఆపొచ్చు. పిల్లలకి కరెక్ట్ ఎథికల్ వాల్యూస్ నేర్పాలి. ఇంకొక అనానిమస్ అకౌంట్ క్రియేట్ చేసి డార్క్ వెబ్‌లో పోయి ఇంకొక స్టూడెంట్‌ని హారాస్ చేయడం. ఆ స్టూడెంట్ ఏమైనా చేసుకొని సూసైడ్ అయితే మరి ఒక్కసారి ట్రాక్ చేశారనుకోండి సైబర్ దాంట్లో అన్నీ ట్రాక్ చేస్తారు. అయింది కదా! ఐబొమ్మ కేస్. అందుకే ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే టూల్స్‌లో అన్నీ ఉన్నాయండి. ఆన్‌లైన్ టూల్స్‌లో అన్ని డిపార్ట్మెంట్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ సైబర్ క్రైమ్ హెడ్ చీఫ్స్‌లో వాళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఇంకా ఒక తొందరగా పడుతున్నారు క్రైమ్‌ని. ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇప్పుడు మనకున్న మేజర్ ఇష్యూస్ ఇవి. అందుకే ఈ టీమ్ సర్వైవల్ టూల్ కిట్‌లో మేమిచ్చేది పేరెంట్ సెల్ఫ్ అసెస్మెంట్. టీమ్ రిస్క్ ఎంతున్నది మీ పిల్లల గురించి. ఎవరికి ఇదన్నీ కాన్ఫిడెన్షియల్. ఎవరి పిల్లల్ని వాళ్ళే జడ్జ్ చేయాలి. ఏ స్కూల్ వాళ్ళు వాళ్ళే జడ్జ్ చేసుకోవాలి. డిజిటల్ కాంట్రాక్ట్ టెంప్లేట్. ఆ టెంప్లేట్ కూడా రెడీగా ఉంది. మీతో ఆ పర్టిక్యులర్ సెషన్‌లో మేము షేర్ చేస్తాం. కెరీర్ అడాప్టబిలిటీ వర్క్‌షీట్ అది పిల్లలు చేస్తారు. ద చిల్డ్రన్ విల్ డూ ఆన్ దెమ్‌సెల్వ్స్. పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. సింపుల్ ఫార్మ్ ఉంటుంది. ఫిలప్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. దాని తర్వాత ఫ్యామిలీ డెసిషన్. ఎమోషనల్ కాన్వర్జేషన్. పేరెంట్స్ గాని, స్టూడెంట్స్, టీచర్స్ వాళ్ళందరూ ఏం మాట్లాడరు. రోల్ ప్లేస్ నేర్చుకుంటారు. లైవ్ సెషన్‌లో ఇది రోల్ ప్లేస్ అనేది ప్రాక్టీస్. అందుకే ఇక్కడ ఇప్పుడు నేను అనేది ఏంటున్నా అంటే రిఫ్లెక్ట్, రీకాలిబ్రేట్, రీబిల్డ్ ద పేరెంట్ టీమ్ ఈక్వేషన్. మీకు స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, మీకు వర్క్‌షాప్స్ కావాలంటే నేను కే. అశ్విన్ కుమార్ ఐ విల్ కండక్ట్ ఇట్. సెల్ నంబర్ కూడా ఇచ్చాను. మా వెబ్‌సైట్ కూడా ఇచ్చాను. పేరెంట్స్ ఎలా చేంజ్ అవ్వాలి? దాని తర్వాత టీనేజర్స్‌కి మనం ఎలా మెంటరింగ్ చేయాలి? దాని తర్వాత ఇన్‌స్టిట్యూషనల్ ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూషన్‌కి ఎవరికైతే కన్సల్టింగ్‌గా కావాలో వాళ్ళకి అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ లేటెస్ట్ టూల్స్ అవన్నీ గూడా. దాంట్లో థౌసండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టూల్స్ అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. దట్ ఫెసిలిటేషన్ సెషన్. అందుకే ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ స్కిల్స్ ఫర్ పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ అని చెప్పాను కదా! టీమ్ రిస్క్ అసెస్మెంట్, పేరెంట్ అసెస్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఆడిట్ సిస్టమ్. ఇక్కడ నేను మిమ్మల్ని అందరిని ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పక్కనున్న టోల్ ఫ్రీ నంబర్ ఉంది కదండీ! ఇవన్నీ మీ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, హాస్టల్ వార్డెన్స్‌లో, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఎనీవేర్ సైబర్ కాఫెటీరియాస్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎవ్రీవేర్ ఈ హెల్ప్‌లైన్ నంబర్స్ పెట్టేయండి సార్. వుమెన్ హెల్ప్‌లైన్ 181, ఎమర్జెన్సీ 112, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 7827170170. సైబర్ క్రైమ్ ఇష్యూస్ ఏమున్నా గాని 1930. ఇక్కడ మెన్షన్ చేయాల్సిందేంటి తెలంగాణది 1908 అండి. ఆ నంబర్ కాల్ చేస్తే ఎనీథింగ్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ దే విల్ కమ్ ఇమ్మీడియేట్‌లీ 1930. డ్రగ్స్ కూడా 1908 నంబర్ ఉందండి. ఈ డ్రగ్స్ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే 14446 నషాముక్త అభియాన్. తెలంగాణ డ్రగ్స్ నంబర్ కూడా 1908 అండి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే టెలిమానస్ అనే హెల్ప్ లైన్ ఉందండి 14416. ఇవన్నీ కాకుండా లేబర్ పిఓఎస్ఏ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ స్కూల్స్, కాలేజెస్ అక్కడ మీకు కావాలా ట్రైనింగ్ కావాలంటే ఆ లేబర్ కోడ్స్ ఏంటి, పాస్ట్ ట్రైనింగ్ ఏంటి కూడా నేను ట్రైనింగ్ ఇస్తానండి. నా పేరు చెప్పాను కదా! కే. అశ్విన్ కుమార్. సో, ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు నన్ను సంప్రదించొచ్చు. మనం డిస్కస్ చేసి నేను కొటేషన్ పంపిస్తాను. దాని తర్వాత వి కెన్ స్టార్ట్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఫర్ యువర్ ఇన్‌స్టిట్యూషన్. అందుకే ఇప్పుడు నేను చెప్పేది దిస్ ఇస్ ద ఫైనల్ వన్. యూనివర్సల్ పేరెంటింగ్ టీనేజ్ సర్వైవల్‌లో మనం వాళ్ళకి అకాడమిక్ ప్రెషర్ అని పేరెంట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలా? స్కూల్ ఎట్లా హ్యాండిల్ చేయాలా? కాలేజ్ ఎట్లా హ్యాండిల్ చేయాలా? పిల్లలు ఎట్లా హ్యాండిల్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ డ్రగ్స్, స్ట్రెస్, యాంక్సైటీ ఇవన్నీ కాకుండా మనం కెరీర్ అడాప్టబిలిటీ ఏంటి? మెంటల్ హెల్త్, పేరెంట్ టీమ్ బాండింగ్, లైఫ్ స్కిల్స్ ఇవి నేర్పిస్తే వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకోవాలి. అందుకే హ్యూమన్ ఫార్మేషన్ బిఫోర్ ప్రొఫెషనల్ ఫార్మేషన్. ఫస్ట్ లెట్ దెమ్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది మూలాధారం. ఈ వీడియోది సారాంశం అంతే. అందుకే ఇప్పుడు నేనేమంటున్నా లెట్స్ బిల్డ్ రెసిలియంట్, ఎథికల్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ టీనేజర్స్. కెన్ బౌన్స్ బ్యాక్, కెన్ అడాప్ట్ టు ఫెయిల్యూర్. ఏదో ఫెయిలియర్ అయిపోయానని చెప్పి లవ్ అఫేర్, అకాడమిక్ ఎగ్జామ్స్‌లో డ్రగ్స్ తీసుకోవడం, సూసైడ్ చేసుకోవడం కాకుండా అర్థం చేసుకోవాలి. ఓకే ఫైన్. లెట్ మీ బౌన్స్ బ్యాక్. దాన్నే రెసిలియన్స్ అంటారు.
ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ మనం ఎలా తయారు అందుకే ఐక్యూ ప్లస్ ఈక్యూ ప్లస్ ఎస్క్యూ ప్లస్ డిజిటల్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇది నేను మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు షేర్ చేసింది అది. మీకు వీడియో నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి ఫర్ యువర్ ట్రైనింగ్ అండ్ వర్క్షాప్స్ అండ్ అదర్ ఫర్ పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ అండ్ టీనేజర్స్ ఎవరైతే చూసారో మీకు నచ్చితే వీలైతే అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలండి. ప్రభాస్ సరస్వతి. భారత్ మాతా కీ జై. జై హింద్.